ఒక అడవిలో ఒక అందమైన గుర్రం ఉండేది. అది చాలా వేగంగా పరిగెత్తగలదు. ఆ వేగాన్ని చూసుకొని దానికి చాలా అహంకారం. అడవిలో ఏ జంతువుని చూసినా నేను వాయువేగంతో వెళ్తాను, మీరు నా కాలి గోటికి కూడా సరిపోరు అని ఎగతాళి చేసేది. ఒకరోజు ఒక కుందేలు తన క్యారెట్ తింటుండగా గుర్రం అక్కడికి వచ్చి వెటకారంగా మాట్లాడింది. హే చిన్న కుందేలు, నీ చిన్న కాళ్ళతో గెంతుతూ ఎప్పటికీ గమ్యం చేరుతావు. నా పరుగు చూడు, గాలిని చీల్చుకుంటూ వెళ్తాను. నాతో పందెం కాసే ధైర్యం నీకుందా? గుర్రం గారు, పరుగులో మీరు గొప్పవారే కావచ్చు, కానీ ఒక్కోసారి తెలివితేటలు వేగం కంటే చాలా ముఖ్యం. కుందేలు మాటలకు గుర్రం గట్టిగా సరే గుర్రం గారు, నేను సిద్ధమే, కానీ మనం వెళ్లే దారిలో ఒక పెద్ద చిక్కు ఉంది. అడవి మధ్యలో ఉన్న పాయ మడుగు మీదుగానే వెళ్ళాలి. అది పందెం నియమం. మడుగు అయితే ఏంటి, సముద్రమైనా సరే నేను దూకి వెళ్ళిపోతాను. రేపు ఉదయం కలుద్దాం. మరుసటి రోజు జంతువులన్నీ పందెం చూడడానికి వచ్చాయి. టాట్ అనగానే గుర్రం దుమ్ములేపుతో దూసుకుపోయింది. కుందేలు మెల్లగా గెంతుతూ వెనుక వస్తుంది. అడవి మధ్యలోకి రాగానే కుందేలు చెప్పిన ఆ మడుగు ఎదురైంది. ఇదే నా మడుగు, నా బలం ముందు ఇదెంత, ఒక్క ఉదుటిన దాటేస్తాను. గుర్రం వేగంగా బురదలోకి తోకింది. కానీ అది సాదాసీదా నీరు కాదు, చిత్తడి నేల. గుర్రం బరువుకి అది లోపలికి కూరుకుపోవడం మొదలైంది. గుర్రం ఎంత కాళ్ళు కొట్టుకున్నా మరింత లోపలికి వెళ్తుంది. కుందేలు కాసేపటికి అక్కడికి చేరుకుంది. అది చిన్నగా ఉండడం వల్ల ఆ చిత్తడి నేల పక్కనే ఉన్న చిన్నపాటి రాళ్ళు మరియు ఆకుల మీద అడుగులు వేస్తూ చాలా తేలికగా ఆ మడుగును దాటేసింది. గుర్రం నిస్సహాయంగా బురదలో ఇరుక్కుపోయి ఉండడం చూసింది. కుందేలు మిత్రమా, నన్ను కాపాడు, నా అహంకారం నా ప్రాణాల మీదకు తెచ్చింది, నేను కదలలేకపోతున్నాను. కంగారు పడకు గుర్రం గారు, పక్కనే ఉన్న గట్టి వేరును నోటితో పట్టుకోండి, నేను అడవిలోని ఏనుగును పిలుచుకొస్తాను. కుందేలు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి ఏనుగుని తీసుకొచ్చింది. ఏనుగు తన తొండంతో గుర్రాన్ని సురక్షితంగా బయటకు లాగింది. గుర్రం సిగ్గుతో తలదించుకుంది. వేగం కంటే ఎక్కడ ఎలా వెళ్లాలో తెలిసిన వివేకం గొప్పదని అది గ్రహించింది. నన్ను క్షమించు కుందేలు, నా వేగం నన్ను కాపాడలేకపోయింది, కానీ నీ తెలివితేటలు మరియు చిన్నతనం నిన్ను సులభంగా గమ్యానికి చేర్చాయి. బలం ఉన్నప్పుడు గర్వపడకూడదు గుర్రం గారు, అది ఆపదలో పనికిరాదు. మన మధ్య స్నేహమే ముఖ్యం. నీతి అధిక బలం కన్నా సమయస్ఫూర్తి మిన్నా.